అమరావతి పంట పండింది. ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. భారీగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆ ఒప్పందం వెనక నారా లోకేష్ గారి కృషి ఉంది అని ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనకి కితాబిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమరావతిలో ఇప్పుడు గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అసలు గూగుల్ అమరావతికి రావడం వెనక నారా లోకేష్ గారి కృషి ఉంది అంటూ ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన కితాబిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి సార్, ఎంతమందికి ఉపాధి దక్కబోతుంది, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు గూగుల్ అక్కడ సిద్ధమైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, ఆ కంపెనీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, లేదంటే అది దానివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది, వీటన్నిటికంటే కూడా గూగుల్ లాంటి సంస్థ అమరావతికి వస్తుందని అంటే అదొక మైల్ స్టోన్ అనుకోవాలి. ఎందుకంటే గూగుల్ తొందరగా రాదు. అందుట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, పేరు పాతదే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అనేది పాతది, తెలంగాణ పేరు కొత్తది. తెలంగాణ రాష్ట్రం అనేది పాత రాష్ట్రం, ఎందుకంటే హైదరాబాద్ పాతదే, కానీ అక్కడ అమరావతి రాజధాని కొత్తగా ఏర్పడుతుంది. అక్కడ అన్నీ ఇప్పుడిప్పుడే సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి రాష్ట్రానికి గూగుల్ లాంటి సంస్థ రావడం అనేది నిజంగానే మైల్ స్టోన్. అది ఎందుకనంటే గ్లోబల్ టెక్ లీడర్ అంటారు గూగుల్ని. గ్లోబల్ టెక్ లీడర్ అని అంటారు, లీడ్ చేస్తుందని. అంటే టెక్ కంపెనీల్లో, టెక్నాలజీ సంబంధించిన కంపెనీలన్నింటిలో కూడా టాప్ మోస్ట్ కంపెనీ గూగుల్. అలాంటి కంపెనీని అమరావతి తీసుకురావడం, ఒప్పందం కుదుర్చుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అంటే డెఫినెట్గా అది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అది. అందుకే దీన్ని తీసుకురావడం వెనుక ఉన్నటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని గమనించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. తండ్రికి మించినటువంటి తనయుడు అని చెప్పి లోకేష్ అనిపించాడు. గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే అది కేవలం లోకేష్ చేసినటువంటి ప్రయత్నము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ప్రశంసించారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తొందరగా ప్రశంసించారు ఎవరిని. ఆయన మెంటాలిటీ అది. ఎంతో బాగా గొప్పగా చేస్తే తప్ప ఎంకరేజ్ చేస్తారు, కానీ అద్భుతం, ఇది నీ వల్లే సాధ్యం, ఇది ఎవరు చేయలేరు, అలాంటి పొగడ్తలు చేయలేరు. కానీ ఇప్పుడు గూగుల్ రావడం అనేది కేవలం లోకేష్ గారికే అది చెల్లింది అనే యాంగిల్లో ఆయన ప్రశంసించారు. ఏ వేదిక మీద ఎప్పుడు ప్రశంసించారు అని అంటే కలెక్టర్ల సదస్సు జరుగుతుంది ఇవాళ రేపు 2 రోజులు కలెక్టర్ల సదస్సు, బుధ గురువారాల్లో కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన దిశానిర్దేశం ఇచ్చేటువంటి కీలకమైనటువంటి సమావేశం. ఆనిమూన్ పీరియడ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. డిసెంబర్ 12వ తారీఖుకి 6 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు. సో 4వసారి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పీరియడ్ 6 నెలలు, డిసెంబర్ 12కి. ఆ సందర్భంగా ఒక దిశానిర్దేశం ఇచ్చడానికి కలెక్టర్ల సదస్సు పెట్టుకున్నారు. ఆ సందర్భంగా గూగుల్ వాళ్ళు ఇచ్చారు. గూగుల్కి సంబంధించినటువంటి కంపెనీ అధిపతులు వచ్చారు అమరావతి. ఆ కంపెనీ అధిపతులతోటి ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఒప్పందం కుదుర్చుకున్నారు అని అంటే 100కు 100% గూగుల్ అక్కడ కంపెనీని పెట్టబోతుంది. అంటే గ్లోబల్ టెక్ లీడరే అమరావతికి వచ్చిందంటే ఖచ్చితంగా లీడర్ నడిచిన వాటిలో మిగతా కంపెనీలు కూడా నడుస్తాయి కదా. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ ముఖ చిత్రాన్నే మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో 25 years బ్యాక్ మైక్రోసాఫ్ట్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో అనేది అందరికీ తెలుసు, చాలామంది బ్యూరోక్రాట్స్కి తెలుసు. అమెరికాలో ఫైల్స్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కంపెనీ చుట్టూ తిరిగితే ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చింది. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి మొత్తం కంపెనీలన్నీ కూడా క్యూ కట్టాయి. అది మనం చూసాం ఇక్కడ ప్రత్యక్షంగా. అలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి ఈ గూగుల్ లాంటి సంస్థ ఉపయోగపడుతుంది. గూగుల్ లాంటి సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది. ఇక రెండో అంకం ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి రెండవ అతిపెద్ద అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే టెస్లా. దాన్ని గనక తీసుకురాగలిగితే లోకేష్ గారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్రిషియేషన్స్ చాలా లోకేష్ గారికి. ఎందుకంటే ఆల్రెడీ గూగుల్ని తీసుకొచ్చారు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతిని మార్చేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్స్కి సంబంధించినటువంటి సదస్సుని పెట్టారు. వైజాగ్లో టీసీఎస్ని తీసుకురాబోతున్నారు. దాదాపు 10,000 మందికి పైగా అక్కడ మొదటి విడతలోనే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టెక్ కంపెనీలు అన్నీ ఇప్పటికే వస్తున్నాయి. వాస్తవంగా అంత క్యూ కట్టి రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బిజినెస్ పాలసీ ఏదైతే ఉందో, సింగిల్ విండో విధానం ద్వారా బిజినెస్ పాలసీ స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉండేది, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని పెట్టారు. ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని పెట్టి ఆయన బిజినెస్ మోడల్నే మార్చేశారు. బిజినెస్ మోడల్ని మార్చేసి చాలా ఈజీగా అక్కడ బిజినెస్ చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పిస్తున్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా అంతకన్నా ఓపెన్ మార్కెట్ ఏముంటుంది? ఇండస్ట్రియలిస్టులకి ఓపెన్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బ్లాంక్ చెక్ ఇస్తాను, మీరు వచ్చి కంపెనీలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. సో అంత ఫ్రీనెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రియలిస్టులు వస్తారు, ఎక్కడికైనా వస్తారు. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ తయారు చేశారంటే అట్రాక్ట్ చేస్తుంది బిజినెస్ పీపుల్ని, పారిశ్రామికవేత్తలని అట్రాక్ట్ చేస్తుంది. అది గ్లోబల్గా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి పాలసీలు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఎలా ఉంటాయి, బిజినెస్ ఫ్రెండ్లీగా ఎలా ఉంటాయి, అలాగే పారిశ్రామికవేత్తల ఫ్రెండ్లీగా ఎలా ఉంటాయి ఆయన విధానాలు అనేది గ్లోబల్గా తెలుసు అందరికీ. సో దాంతో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టు లోకేష్ గారు ఇటీవల అమెరికా వెళ్ళటం, అమెరికా పర్యటనలో అనేక సంస్థలతో ఆయన మమేకం కావటం, ఆ సంస్థల సీఈఓలతో కానీ అధిపతులతో కానీ ఆయన ఇంటరాక్షన్ కావటం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వనరులు కానీ ఏమున్నాయి, అక్కడ ఉండేటువంటి వెసులుబాట్లు ఏమున్నాయి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఫలించాయని చెప్పుకోవచ్చు. దాని ఫలితమే గూగుల్ వచ్చింది. నెక్స్ట్ టెస్లా ఇప్పుడు టెస్లా కార్లకు సంబంధించి ఆల్రెడీ డ్రైవర్లెస్ కార్లను ప్రవేశపెడుతుంది. అవును, మొదటి దశలో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో టెస్లా కంపెనీ పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఢిల్లీలో స్పేస్ చూడమని చెప్పేసి టెస్లా అధినేత ఎవరు, ఎలన్ మస్క్, ఆయన ఏదో ఆదేశాలు జారీ చేశాడు. అందుకే అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ పెద్ద టాప్ కంపెనీలు ఉన్నాయి, వాటిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏరియా అంటే స్థలాన్ని సేకరించేదానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి, టెస్లాని లాంచ్ చేద్దాము ఢిల్లీలో అని చెప్పేసి ఒక టాక్ ఇవాళ లేటెస్ట్ న్యూస్. కానీ ఢిల్లీలో టెస్లాని లాంచ్ చేసేదానికన్నా కూడా అమరావతిలో టెస్లాని లాంచ్ చేయడం అనేది పర్ఫెక్ట్ అని చెప్పి కనుక లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలన్ మస్క్ తోటి కనుక లైజనింగ్ చేసి తీసుకురాగలిగితే ఇప్పుడు గూగుల్ని తీసుకొచ్చిన దానికి డబుల్ మైల్ స్టోన్ వచ్చే అవకాశం ఉంది అమరావతికి. అమరావతి పంట ఇప్పటికే పండింది, ఆ పంట మరింతగా డబుల్ కావడానికి టెస్లా వస్తే బాగుంటుంది. ఇప్పటివరకు అయితే టెస్లాకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఫైనల్ కాదు ఇంకా. టెస్లా కంపెనీ రావడానికి ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు ఫలించి ఢిల్లీ కాకుండా అమరావతికి కనుక షిఫ్ట్ అయిపోతే, అమరావతిని కనుక ఎంచుకుంటే అది అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకంటే ఫస్ట్ బ్రాండ్ అనమాట. టెస్లా రావడం అనేది ఒక బ్రాండ్. సరే, అక్కడ ఎన్ని కార్లు కంపెనీలు వచ్చినా, ఎన్ని షోరూమ్లు వచ్చినా, ఎన్ని కంపెనీలు వచ్చినా అది ఒక ఎత్తు, టెస్లా రావడం అనేది మరొక ఎత్తు. దానికి తగ్గట్టు ట్రంప్ టవర్స్ హైదరాబాద్లో నిర్మించాలని చెప్పేసి ఆల్రెడీ స్పేస్ని చూశారు. కానీ ఇప్పుడు అమరావతిలో ట్రంప్ టవర్స్ పెట్టించాలని అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు, ఆంధ్ర సంబంధించినటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ప్రయత్నాలు చేస్తున్నారు. సో గూగుల్తో పాటు ఇప్పుడు టెస్లా, ట్రంప్ టవర్స్ కనుక వస్తే అమరావతి నిజంగానే 2047కి వరల్డ్ నెంబర్ 1 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే భారతదేశానికి 2వ రాజధానికి కూడా అయ్యేటువంటి అవకాశం అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఢిల్లీలో టెస్లా స్పేస్ చూస్తున్నప్పుడు ఢిల్లీలో వాతావరణం ఏంటి, ఢిల్లీలో పరిస్థితి ఏంటి అనే దాని మీద అధ్యయనం చేసిన క్రమంలో దానికి ఉండే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీకి, దాని డిసడ్వాంటేజెస్ గమనించిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఎక్కడ బెస్ట్ డయాస్ ఏది అని అంటే హైదరాబాద్ లేదంటే అమరావతి అనేది వస్తారు ఎవరైనా టెస్లాది. కానీ ఓపెన్గా ఉండేది ఏది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడుంది, అమరావతిలో ఉంది. సో కాబట్టి అమరావతి వైపు టెస్లా మొగ్గు చూపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. మరోవైపు ట్రంప్ టవర్స్ 100% అమరావతిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అమెరికాలో. 70sలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళకి అక్కడ అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ టీంలో కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ట్రంప్ టవర్స్ అమరావతికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ 3
వస్తే ఇంకెవ్వరు అమరావతిని ఆపలేరు. అమరావతి పంట మామూలుగా పండిందని చెప్పి అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.